మరి రేవంత్ రెడ్డికి ఏమైంది? రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అలాంటి యాప్ ఒకటి తేవచ్చు కదా. ప్రభుత్వం వచ్చిన మొదటి 6 మాసాల్లోపే మేము కూడా ఒక యాప్ తెచ్చే ప్రయత్నం చేస్తామని వాగ్దానం కూడా చేశారు కదా. ఇవాళ నేను ఇక్కడికి రాగానే విలేకరులు అడిగాను, ఇప్పుడు ఈడ ధర్నా చేస్తున్నారు, ఈ ధర్నాలు చేయడం వల్ల ఇబ్బంది కదా, ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడొచ్చు కదా, ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రిని కలిసి మాట్లాడొచ్చు కదా అన్నారు. చాలా మంచి సూచన చేశారు, కరెక్ట్. అది ఎన్నికైనటువంటి ప్రభుత్వం ప్రజా సంఘాలు వచ్చి తమ సమస్యలు చెప్పినప్పుడు వినాలి, వాటిని పరిష్కారం చేసేందుకు ప్రయత్నం చేయాలి, ఇబ్బందులు ఏమన్నా ఉంటే చర్చించి కామన్ అండర్స్టాండింగ్కి రావాలి. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? కేంద్రంలో మోడీ సర్కారు సీతయ్య ఎవరి మాట వినడు అనే పద్ధతుల్లో మొండిగా వ్యవహరిస్తున్నాడు. ఎవరితో మాట్లాడు, ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడు, ఎవరు ఏం చెప్పినా వినడు, ఆఖరికి పార్లమెంట్ సభ్యులు చెప్పింది కూడా వినడు, పార్లమెంటుకు కూడా పోయి కూర్చోడు ప్రధానమంత్రి హోదాలో. అందుకని కేంద్ర ప్రధానమంత్రి మోడీకి కానీ లేదా హోంశాఖ మంత్రి అమిత్ షాకి కానీ కార్మికులంటే గిట్టదు, ప్రజాస్వామ్యం అంటే గిట్టదు, ప్రజల సమస్యలంటే గిట్టవు. పోనీ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల్లో కొన్నైనా ఉన్నాయి కాబట్టి కేరళ ముఖ్యమంత్రి చేస్తున్నట్టే తెలంగాణ ముఖ్యమంత్రి కూడా కొన్ని చేయొచ్చు కదా. మరి ఈ విలేకరులకు నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిని 5 సార్లు కలిసిన బృందంలో నేను కూడా ఉన్నాను. 5 సార్లు కలిశాం. ఈ 5 సార్లు కలిసిన సందర్భంగా కేవలం వినతి పత్రం చేతికిచ్చి నమస్కారం పెట్టి రాలేదు. మేము అరగంట నుంచి 40 నిమిషాల పాటు చర్చించినాం, ఇష్యూ టు ఇష్యూ చర్చించినాం. కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఈ రాష్ట్రంలో కార్మికులందరూ ఎదుర్కొనే కనీస వేతనాల దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ కార్మికులు ఎదుర్కొనేటువంటి సమస్యల వరకు కూడా స్వయంగా నేనే ఎక్స్ప్లెయిన్ చేశాను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. వెంటనే ఒక ఆఫీసర్ను పిలిచారు, ఐఏఎస్ ఆఫీసర్ను పిలిచారు, ఈ సమస్యలన్నీ వినండి అన్నారు. ముఖ్యమంత్రి సమక్షంలో ఆ ఐఏఎస్ ఆఫీసర్కి అర్థమయ్యేట్టుగా వివరంగా నేనే చెప్పాను. అవన్నీ విన్న తర్వాత ఇందులో మేము చేయగలిగినవి ఉన్నాయి, తప్పకుండా చేస్తామని ఆ ఆఫీసర్ చెప్పాడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మరి 2 ఏళ్లలో 5 సార్లు ముఖ్యమంత్రిని కలిసి చెప్పాం, ఇంకెన్నిసార్లు కలవాలండి? ఇంకో 3 ఏళ్ళు అయితే మళ్ళీ ఎన్నికలు వస్తాయి, మళ్ళీ ఎన్నికలైన తర్వాత చూద్దాం, ముందైతే ఓటేయండి అంటారు కదా. అందుకని వాగుదాటేదాకా ఓ మాట, వాగుదాటిన తర్వాత ఇంకొక మాట. ఇది మోసపూరితమైనటువంటి విధానాలకు అలవాటు పడ్డ పాలకులు మరోసారి కార్మికులు మోసపోవడం మేము కోరుకోవట్లేదు. అందుకోసమే మేము ఆందోళనలకు సిద్ధపడ్డాం. మేము స్పష్టంగా కోరుతున్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని మోటార్ వాహనాల చట్టంలో సవరణలు చేసినవి అన్నీ రద్దు చేయాలని కోరుతున్నాం, లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగే పనుల్లో రాష్ట్ర ప్రభుత్వమే ఒక యాప్ ప్రారంభించాలని కోరుతున్నాం. ప్రభుత్వానికి పైసా ఖర్చున్నది కాదు ఇది. రాష్ట్ర ప్రభుత్వమే ట్రాన్స్పోర్ట్ కార్మికులకు ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలంటున్నాం. ప్రభుత్వానికి పెద్ద ఖర్చు లేకుండానే కార్మికులకు ఉపయోగపడే అవకాశం ఉన్నటువంటి ఒక మార్గం ఇది. ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేసిన వాగ్దానం మేరకు వీళ్లకు ఏడాదికి 12,000 రూపాయల ఆర్థిక సహాయం నువ్వు చేసిన వాగ్దానమే, దాన్ని అమలు జరపమని అంటున్నావు. 2 ఏళ్ళు అయింది, ఇంతవరకు నువ్వు అమలు జరపలేదు. ఇప్పటికైనా అమలు జరపాలి. ఇప్పుడు ఈ 2 ఏళ్లలో 24,000 రూపాయలు బాకీ ఉన్నట్టు ప్రతి ట్రాన్స్పోర్ట్ కార్మికుడికి తక్షణమే చెల్లించండి, ఇక నుంచి రెగ్యులర్గా అమలు జరపండి అని చెప్పేసి కోరుతున్నాం. అందుకని కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ మేము అత్యంత ప్రజాస్వామ్య పద్ధతుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మంత్రి గారికి అనేక సార్లు మేము కలిసాము, వివరించాము. వాళ్ళని ఎవరిని కలవకుండా మేము రోడ్డు ఎక్కట్లేము. అధికారులనైతే అనేక సార్లు కలిశారు మా నాయకులు. అందుకని అనివార్యమైన పరిస్థితుల్లోనే మేము ధర్నాకు పూనుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా చట్టబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా మేము ధర్నా చేస్తున్నాం, ఎవరికి ఇబ్బంది పెట్టట్లేము. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ చేతుల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించాలి. పోలీసుల వేధింపులను తక్షణం రాష్ట్ర ప్రభుత్వం ఆపించాలి. అంతేకాదు అధికారుల చేతుల్లో ఉన్న సమస్యలన్నీ కూడా ముఖ్యమంత్రితో నిమిత్తం లేకుండా, ప్రధానమంత్రితో నిమిత్తం లేకుండా అధికారులే చేయగలిగినవి కూడా ఉన్నాయి కదా, వాళ్ళ చేతుల్లో ఉన్న మేరకు వాళ్ళు కూడా తక్షణం పరిష్కరించాలి. అందుకని ఈ సమస్యల్ని పదే పదే ఇప్పటికే అనేక సార్లు తెచ్చాం, ఇప్పుడు కూడా తెస్తున్నాం అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి. రానున్న రోజుల్లో వీటిని పెడచెవిన పెట్టి
ఇట్లనే పాలకులు మొండిగా వ్యవహరిస్తే ట్రాన్స్పోర్ట్ కార్మికులు చేతులు ముడుచుకొని కూర్చోవడానికి సిద్ధంగా లేరు, కళ్ళు మూసుకొని కూర్చోవడానికి సిద్ధంగా లేరు. గత చరిత్ర అంతా పోరాటాల చరిత్ర. ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంగా ఏదో కీలో నిలబడి ఒక అర నిమిషం ఇట్లా మెమరాండం ఇచ్చి దండం పెట్టి అరగంట నుంచి 40 నిమిషాల పాటు చర్చించి పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేసి ఏది ఎందుకు చేయాలో కూడా వివరించారు. మరి ఇంకెన్నిసార్లు అందుకని ముఖ్యమంత్రి ఇప్పటికే అనేక సార్లు కలిశాం, ట్రాన్స్పోర్ట్ మంత్రిని కూడా మా నాయకులు కలిశారు, అయినా పరిష్కారం కాదు. ఇక కేంద్ర ప్రభుత్వమా మోడీ గారు సీతయ్య ఎవరి మాట్లాడినా జెండా కింద పడ్డది అంత కార్మికులంటేనే ఆయన పిట్టడు. అందుకని ఆయన ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడు, ఎవరితో మాట్లాడు, ఎవరితో సంప్రదించడు. దుర్మార్గమైనటువంటి నేతృత్వం పోగొట్టాడు. అందుకే ఈరోజు చూస్తున్న పోరాటం సింబాలిక్ మాత్రమే. రానున్న కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇట్లానే మొండి వైఖరి కొనసాగిస్తే పెద్ద ఎత్తున సమరశీలమైన ఉద్యమాలను చవి చూడాల్సి వస్తుంది. ప్రభుత్వాల మెడలు వంచి తీరుతామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఆటో డ్రైవర్లు కావచ్చు, ట్రాలీ డ్రైవర్లు కావచ్చు, లారీ డ్రైవర్లు కావచ్చు, బైక్ డ్రైవర్స్ కావచ్చు, అందరికీ మేము ఒకటే చెప్తా ఉన్నాం. ప్రభుత్వానికి ఇప్పుడు చాలా సామరస్యంగా గౌరవప్రదంగా ధర్నా చేసి వినతి పత్రాలు ఇస్తూ వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం, మీడియా దృష్టికి తీసుకుపోతున్నాం. ఇవన్నీ కనుక ప్రభుత్వం పట్టించుకోకుండా చెవికెక్కించుకోకుండా ఉంటే ఆ తర్వాత మేము కార్మికుల దగ్గరికి పోతాం, కార్మికులందరినీ కలుస్తాం, లక్షలాది కార్మికులను కలుస్తాం. మేము కార్మికుల్ని కలవడం అంటే ఏంటో కూడా ప్రభుత్వానికి తెలుసు. 2 సంవత్సరాల క్రితం మేము ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున జీప్ జాతా కూడా పెట్టాం. కార్మికుల ఇళ్లలో తిని, కార్మికుల ఇళ్లలో పడుకొని కార్మికుల సమస్యలన్నీ తెలుసుకున్నాం. అదే పద్ధతుల్లో భవిష్యత్తులో అంతకంటే విస్తృతంగా కార్మికులందరి దగ్గరికి పోతాం. కార్మికులందరూ ఎలాంటి పోరాటం కావాలని కోరుకుంటే అలాంటి పోరాటానికి మేము పిలుపునివ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తాం. సార్, పోలీసుల వేధింపులు కూడా బాగా అవుతా ఉన్నాయి, ఇబ్బందులు పెడతా ఉన్నారంటూ కూడా ఆటో కార్మికులు చెప్తా ఉన్నారు. ఈ విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వం? మోడీ ప్రభుత్వానికి ఈరోజు కార్మికులంటే గిట్టట్లేదు. ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా భిన్నంగా ఏమీ లేదు. అందుకని కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని రోడ్డెక్కినప్పుడల్లా పోలీసులను పంపిస్తూ ఉంది. పోలీసులు కూడా ఉద్యోగులే, వాళ్ళ మీద మాకు వ్యక్తిగత కోపం ఏమీ లేదు. కానీ పోలీసు యంత్రాంగాన్ని ప్రభుత్వాలు కార్మికులకు వ్యతిరేకంగా నిలబెడుతున్నాయి. దీన్ని అవకాశంగా తీసుకొని కొంతమంది పోలీసులు కూడా దురుసుగా వ్యవహరిస్తున్నారు. అందుకని పోలీసుల వేధింపులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అది ప్రభుత్వం చెప్పినందుకు చేసినా, లేదా కొంతమంది పోలీసులు తమ స్వప్రయోజనాల కోసం చేసినా, ఏ కోణంలో ఎందుకు చేసినా మొత్తం మీద ట్రాన్స్పోర్ట్ కార్మికుల మీద పోలీసుల వేధింపులు పెరుగుతున్నాయి. ఈ వేధింపులను తక్షణం ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే పోలీసుల వేధింపులకు వ్యతిరేకంగా కూడా ఉద్యమంతాం. అంటే రాష్ట్రంలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, అందుకనే మీ ఇస్తా ఉన్నటువంటి హామీలు ఇప్పటికైనా కూడా అమలు చేస్తామని. ఎన్నికల సందర్భంగా రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉన్నదని, ఆర్థిక సమస్యలు ఉన్నాయని కాంగ్రెస్ నాయకత్వానికి తెలవదా అని నేను అడుగుతున్నాను. బీజేపీ నాయకత్వానికి తెలవదా అని నేను అడుగుతున్నాను. ఇప్పుడే కొత్తగా తెలిసిందా? బడ్జెట్ ప్రతి సంవత్సరం పార్లమెంట్లో పెట్టిందంటే రాష్ట్ర శాసనసభలో కూడా పెట్టింది కదా. కాబట్టి బీజేపీ నాయకులకు తెలుసు, కాంగ్రెస్ నాయకులకు తెలుసు సమస్యలన్నీ కూడా, ఇక్కడున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా. అందుకని అధికారంలో లేనప్పుడు అన్ని పరిష్కరిస్తామని అరచేతులు అధికారంలోకి రాగానే చాలా సమస్యలు ఉన్నాయని చెప్పేసి బీదరుపులు అరవడం అనేటువంటిది ఇది నమ్మక ద్రోహం తప్ప మరొకటి కాదు. అంతేకాదు, ధనిక రాష్ట్రం అని చెప్పేసి అన్నారు కదా. ఈవెన్ ఇప్పుడు కూడా ధనిక రాష్ట్రమే అంటున్నారు కదా. దేశంలో అత్యధిక ఆదాయం పొందుతున్న రాష్ట్రాల్లో మొదటి 4 రాష్ట్రాల్లో తెలంగాణ ఉంది కదా. మరి ఇంకా ఆర్థిక సమస్యలు అని అంటే మీరు యాజమాన్యాలకు ఇవ్వడానికి ఆర్థిక సమస్యలు అంటున్నారు, కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి ఆర్థిక సమస్యలు అంటున్నారు. కార్మికుల గురించి, రైతుల గురించి, కూలీల గురించి మాట్లాడినప్పుడు మాత్రం ఆర్థిక సమస్యలు అడ్డం వస్తాయి. ఇది ఎలాంటి నీతి అని చెప్పేసి మేము ఏర్పాటు
ఈ సైడ్ ఉన్న వాళ్ళందరూ కొంచెం ప్లీజ్ సహకరించండి. మన ధర్నా కార్యక్రమానికి పెద్ద పెద్ద నాయకులందరూ వచ్చి కాబట్టి వాళ్ళందరూ మాట్లాడతారు. కొంచెం బ్యాక్ వెళ్ళాలి అందరూ కూడా. అరే ఇటు సైడ్ నుంచి కూడా అందరూ లోపలికి వెళ్ళండి ప్లీజ్, సహకరించండి ప్లీజ్. ఇప్పుడు జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, పరిష్కరించాలి ఆటో డ్రైవర్ల సమస్యల్ని, పరిష్కరించాలి ఆటో డ్రైవర్ల సమస్యల్ని, ఇవ్వాలి సంవత్సరానికి 12,000 చొప్పున 24,000 రూపాయలు ఇవ్వాలి, 2 సంవత్సరాలకు 24,000 రూపాయలు రద్దు చేయాలి. ఎంబీ యాక్ట్ 2019ని రద్దు చేయాలి. 2019 ఎంబీ యాక్ట్ ని